శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యోం నమ. నేను డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం బుధుడు సింహరాశిలో మారుతున్నాడండి. అంటే కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి మారుతున్నాడు. ఎప్పుడు 22 ఆగస్టు 2026 నుండి 6 సెప్టెంబర్ 2026 వరకు అక్కడ ఉంటాడు. 15 రోజుల వరకు పైన ఉంటాడు, 15 రోజులు ఉంటాడు. సో ఈ సింహరాశిలో బుధుడు వలన ఇచ్చే ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే, యాక్చువల్గా సింహరాశిలో ఉన్న బుధుడు చాలా యోగాన్ని ఇస్తాడండి. కర్కాటక రాశిలో కంటే సింహరాశిలో బుధుడు అంటాం కదా, అంటే సింహరాశిలో బుధుడు 12 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ రవితో కూడా కలిశాడు, అద్భుతం, బ్రహ్మాండం. సరే, ఇప్పుడు మనం చెప్పుకుందామండి. ముఖ్యంగా 12 రాశుల్లో మొట్టమొదటిది మేషరాశి. మేషరాశి వారికి బుధుడు పంచమ స్థానంలో చాలా చక్కటి శుభ ఫలితాలే ఇస్తాడు. పంచమ స్థానం బుధుడు ఉన్నాడంటే చక్కటి విద్య, ఆస్ట్రాలజీ విద్య, మ్యాథమెటిక్స్ విద్య, అలాగే దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడము, అలాగే టెంపుల్స్కి అధికారిగాను టెంపుల్స్ సంబంధించిన వ్యవహారాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పంచమ స్థానంలో బుధుడు వలన మీకు చాలా అంటే కొంతమందికి ఆడపిల్లలు పుట్టడము, సంతానం బాగుండము, సంతానం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అక్కడ రవితో కలిసిన బుధుడు ఎక్సలెంట్ అండి. ఇప్పుడు రవితో కూడా కలిశాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. అంటే రవి బుధ కేతువులు కాంబినేషన్ చెప్పాలి. బుధుడు మారుతున్నాడు. ఈ బుధుడు రవితో కలవడం వలన, కేతుతో కలవడం వలన, రవి బుధుడు కలయిక వలన బుధాదిత్య యోగం, బ్రహ్మాండం. అలాగే బుధ కేతువులు అంటే చెప్పక్కల, కేతువు కూడా మంచి యోగానే ఇస్తూ ఉంటాడు. అంటే కాంబినేషన్ బుధుడు వలన ఏమవుతుందంటే, బుధాదిత్య యోగంతో పాటు అంటే బుధాదిత్య యోగం ఉండడం వలన మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా, ప్రజాదరణ బాగా ఎక్కువ ఉంటుంది. పంచమ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే వాళ్ళకి సినిమా రంగం, కళారంగంలో అభిరుచి ఎక్కువ ఉంటుంది. సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి, అలాగే యాక్టింగ్, సినిమాలో కానీ, యూట్యూబ్లో, మన టీవీలో కానీ యాక్టింగ్ అటువంటి వాటిలోకి మంచి రావడము, ప్రొడ్యూసర్స్గా, డైరెక్టర్స్గా మంచి అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధాదిత్య యోగము రవి బుధులు పర్ఫెక్ట్గా మీకు ఇస్తున్నారు. అందుకే చాలా మందికి రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా రవి బుధ కేతువులు ఉన్నారంటే వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటారు రవి కేతువులు. కాబట్టి బుధుడు ఇచ్చే ఫలితాలు రవి ద్వారా ఇప్పిస్తూ ఉంటాడు. అప్పుడు బుధుడు ద్వారా యోగించడమే కాకుండా బుధుడు ద్వారా రవి ద్వారా కూడా మీకు యోగవంతమైన ఫలితాలు ఇప్పిస్తూ ఉంటాడు. ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. సంతానం వలన ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ప్రతిసారి చెప్పినట్టుగానే మీ జాతకాలు ఎవరైనా చెప్పించుకోవాలనుకుంటే, చాలామంది ఫోన్ చేస్తున్నారు అనుకోండి, మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. 3 ఉంటే ఆ జాతకంలో జాతక స్ట్రక్చర్లో కూలంకషంగా మనం ఒకసారి జాతకం చూడంగానే వాళ్ళకి జనంలో వాడు పాపం చేశారా, పుణ్యం చేశారా, లేకపోతే వాళ్ళు సర్పదోషాలు ఉన్నాయా, ఇవన్నీ జాతకం అలా చూడంగానే చెప్పచ్చు. జనరల్గా అలా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పగలం. అది పెద్ద పక్కా పెడదాం. ఈ జాతకంలో ఈ ప్లానటరీ పొజిషన్స్ చూడంగానే ఎటువంటి వాళ్ళు సినిమా రంగంలో ఉంటారా, లేకపోతే రాజకీయ రంగంలో ఉంటారా, ఫారిన్ కంట్రీస్లో ఉంటారా అని అన్నీ కూడా చూడంగానే చెప్పచ్చు. సరే, అది పక్కా పెడితే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుందండి. 7075389589 7075389589. ఈ జాతకాల్లో మన ఉద్యోగాల కోసం కొంతమంది, చిల్డ్రన్ కోసం కొంతమంది, వ్యాపారాల నిమిత్తం కొంతమంది, ఇలా చాలా మందికి ప్రాబ్లమ్స్ అంటే తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు కదా. ఖచ్చితంగా ఉంటుందండి. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు ఉంటారా, కలిసి ఉంటారా లేదా అన్నీ ఉంటాయి కదండి, ఆస్పెక్ట్స్ చెప్పచ్చు మనం. సరే, వాస్తు రీత్యా మీకు చిన్న చిన్న డౌట్లు ఉంటే చెప్పచ్చు. బీరు ఎక్కడ పెట్టాము, అది ఎక్కడ పెట్టాం కాదు, అలా అందరికీ తెలుసు అవి. అలా మీకు జనరల్గా అంటే మీ పేరు ఎట్లా ఉంటుంది, ఏ ఫేస్ చేస్టింగ్ ఉంటే మనం కలిసి వస్తుంది, దాంట్లో ధనాదాయం పెరుగుతుంది, ఆ ఇంట్లో ఉండడం వల్ల మనకి అదృష్టం ఎలా పెరుగుతుంది అని మనకు పేరు ప్రకారం కూడా ఉంటుంది. సో వాస్తు అంటే అన్ని దోషాలు అన్నీ ఉంటాయనుకోండి, బీరువానికి అది అన్ని ఎక్కడెక్కడ పెట్టాలని కూడా చెప్తాం. సరే, మీకు ఎటువంటి పాయింట్లు తెలుసుకోవాలనుకున్నా మీరు నన్ను ఖచ్చితంగా ఫోన్ చేయండి. అంతే తప్ప మనం నక్షత్రాల ప్రకారము
పెడతాం, అదే చూసుకోవాలి అనేది తప్పండి. అదేం కాదు. చాలా కాలం నుంచి ఉండేది ఏంటంటే పేరు ప్రకారమే మనం చూసుకుంటాం. నక్షత్రాల ప్రకారం చూసుకునేది అంటే మన జాతకాలు అవన్నీ చూసుకుంటూ ఉంటాం. సో నక్షత్రాలు లగ్నాల ప్రకారం చూసుకుంటాం, కానీ వాస్తు ప్రకారం చూసుకోం ఇవి. సరే, అవన్నీ మీకు తెలిసిందే. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరు ఉంటే తెలుసుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేయండి, తప్పకుండా చెప్తాను. దీంట్లో ఒక డాక్టరేట్ అయ్యాను కాబట్టి కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంటుందని చెప్పి అనుకుంటాను. చాలామంది మధ్య నాకు ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా కొంతమంది చేయడం ఏంటంటే డాక్టరేట్ ఉన్న వాళ్ళని వాళ్ళు చూస్తున్నారట. అమ్మ బాబోయ్ అనుకోండి నేను. అంటే ప్రొఫెషనల్గా క్వాలిఫైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు డాక్టరేట్స్ ఎవరైనా ఉంటే, అంటే పిహెచ్డీ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత తెప్పించుకుంటే కొద్దిగా గొప్ప వాళ్ళకి నాలెడ్జ్ ప్రకారం మనం బాగా తెలుసుకోగలుగుతాము అనే దాంట్లోకి వచ్చారు చాలామంది. అంటే ఇప్పుడు అందరూ ఎవరు పడితే వాళ్ళతో అలా కాదు కానీ మనం మంచి వాళ్ళతో చెప్పించుకుందాం అని నేను 2-3 వచ్చారు నాకు చెప్పించుకారు. వాళ్ళు చెప్తే నాకు తెలిసింది అమ్మ బాబోయ్ అని. సరే, ఇది ఒక ఎందుకంటే నాకు 36 ఏళ్ళ అనుభవం ఉందండి ప్రొఫెషనల్గా. సరే, అవన్నీ మీకు చాలా చెప్పాను. ఆఫ్ ద ప్రాబ్లం ఏం కాదు. సో జాతకాలు అదే వాస్తులు రీచ్ అయ్యే కావాలంటే చెప్పండి, తప్పకుండా చేసుకుందాం. ఇంకా బుధుడు, మనకి రవి బుధుడు కాంబినేషను సింహరాశిలో ఉన్నారండి. బుధుడి గురించి తెలుసుకున్నాం మనం. అసలు బుధుడు గురించి 12 రాసుల వాళ్ళు ఏమైనా చెడు ఫలితాలు ఇస్తాడా, మంచి ఫలితాలు ఇస్తాడా అనేది మనం తెలుసుకున్నాము ఇప్పుడు వరకును. కానీ ఆ చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువ ఉంటాయండి, ఎందుకంటే రవితో కలిసి ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. మరింత శుభ ఫలితాలు మనకి రావాలంటే ఈ 12 రాసుల వాళ్ళు చేసుకోదగ్గ పూజలు కానీ లేకపోతే పరిహారాలు ఏమైనా ఉన్నాయా, ఈ దోషంగా గురించి పోవడం కానీ లేకపోతే మంచి జరగడం కోసం ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటంటే ఇది మనకి శ్రవణ మాసం అండి. ఈ బుధుడు కూడా మనకి జనరల్గా సింహరాశిలో మారాడు, రవితో కలిసి ఉన్నాడు. అంటే ఎక్కువగా విష్ణు ఆరాధన చేయాలి. పైగా మనకి 4వ తారీఖు శ్రీకృష్ణాష్టమి వస్తుందండి. కృష్ణుడు వాసుదేవుడు, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. కృష్ణుడు, శ్రీకృష్ణుడిని పూజించిన వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. మనం చాలా తెలిసి చాలా చూసి చదువుకున్నాం కదా. మనం చేసే పనులన్నీ కూడా నువ్వు దాని గురించి పట్టించుకోకు, నాకు వదిలేసాయి, నేను వాటిని ఆ కర్మ ఫలితాన్ని నీకు ఇస్తాను అని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలు చెప్పరా. అలాగా మనకి శ్రీకృష్ణుడు కొలవాలండి. అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని, కృష్ణుడు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే విష్ణుమూర్తిని కొలవడం వల్ల, రుక్మిణి సత్యభామగా వాళ్ళ ఇద్దరిని కొలవడం వల్ల చాలా చాలా సంపూర్ణ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందులో కృష్ణుడు కృష్ణం వందే జగద్గురు అంటాం కదా మనం. అంటే ఆయన గురువు గారు, జగత్తుకే గురువు గారు కదండి ఆయన. మొత్తం ఆయన కృష్ణుడు ఓం నమో కృష్ణాయ, కృష్ణ 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 ఆయన తిడుతున్నా కానీ ఆయన పొగుడుతున్నాయని సరే ఆయన కృష్ణుడు తలుచుకుంటుంటే చాలు, ఆయనకి మనకి సర్వ సంపదలు, సర్వసుఖాలు, అదృష్ట ఐశ్వర్యాలు అన్నీ మనకి ప్రసాదిస్తాడు అని చెప్తుంటాం కదా మనం. భగవంతుడు మనకి ప్రసాదిస్తాడంటే కృష్ణుడు కొలవాలి. ఈ బుధుడు సింహరాశిలో ఉండడం వలన సూర్య భగవానుడితో కలిసినటువంటి విష్ణుమూర్తిని పూజించాలండి. అంటే విష్ణువుని, సూర్య భగవాన్ ఆరాధన, ఆలయాల దర్శన, ఇలా అమ్మవారి యొక్క దర్శనలు చేసుకుంటూ ఉంటే ఈ నెల మొత్తం కూడా అంటే బుధుడి యొక్క ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అన్నలో సందేహం లేదు. 12 రాశుల వాళ్ళకు కూడా ఈ బుధుడు ఆదిత్య కలిసాడు. అంటే బుధాదిత్య యోగంతో ఉన్నాడు, రవి బుధుడు కాంబినేషన్ కాబట్టి 12 రాశుల వాళ్ళకి రవితో కలిసిపోయాడు కాబట్టి బుధాదిత్య యోగాన్ని ఇస్తూ ఎంతో మంచి చేస్తున్నాడు. మరింత శుభ ఫలితాలు కలగాలంటే మీకు అందుబాటులో ఉన్న పూజలు చేసుకోండి. ముఖ్యంగా విష్ణువుకి సంబంధించిన అంటే విష్ణు అష్టోత్తరాలు కానీ, సూర్య భగవానుడు ఆదిత్య హృదయం కానీ, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు పూజించడం వల్ల కానీ ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల, లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామి గోవింద 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 అంటాం కదా, ఆయన తలిచినా కానీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా విష్ణువుల్లో కృష్ణుడు ఇంపార్టెంట్. కృష్ణుడు పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి, చాలా బాగుంటుందండి. కృష్ణుడు అంటే వాసుదేవుడు, బ్రహ్మాండం కదండి, గోవిందుడు ఆయనే. ఆయన పూజించుదాం, అన్ని సర్వశుభాలు సర్వసుఖాలు పొందుదాం. నమస్కారం.